జై తెలంగాణ. మీరు చూస్తున్నారో లేదో ఎప్పుడెప్పుడు అని, కానీ నేనైతే చూస్తున్నా నా చేతికి మైక్ ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే ఒదిక్కు మల్లారెడ్డి గారేమో ఆయన విరాట్ కోహ్లీ లాగా ఫామ్లో ఉన్నాడు, బాల్కు సిక్సర్ కొడుతున్నాడు. మధుసూదనాచారి గారు పెద్దలు వారేమో మొత్తం జాతీయ రాజకీయాల గురించి వారు చెప్పినారు. మహేందర్ రెడ్డి గారు వారి జిల్లా గురించి వారు చెప్పినారు. ఇక తమ్ముడు ఆనంద్ గారు అయితేనేమో తేలుమంత్రం పాముగుట్టుడు అని చెప్పేసిండు ఆయన. గౌరవనీయులు పెద్దలు, మన శాసనసభకి తొలి శాసనసభాపతి, భూపాలపల్లి నుండి మరి మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైనప్పటికీ మళ్ళీ అక్కడ ఉన్న నాయకులందరినీ హృదయంతో మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానించిన గౌరవనీయులు పెద్దలు సిరికొండ మధుసూదనాచారి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు వికారాబాద్ శాసనసభ్యులు సోదరులు డాక్టర్ ఆనంద్ గారు, గౌరవనీయులు సోదరులు మన చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు ఢిల్లీలో మన ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ గారు, గౌరవ గోదావరి ఖని శాసనసభ్యులు రామగుండం శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు, గౌరవ వేదికపైన ఆసీనులైన కార్పొరేషన్ల చైర్మన్లు సోదరుడు వాసుదేవరెడ్డి గారు, బాలమల్లు గారు, పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, టీఎస్ఐసి చైర్మన్ గారు, అదే రకంగా నాగేందర్ గౌడ్ గారు, వేదిక పైన ఉన్న సమ్మారావు గారు, ఇంకా గట్టు రామచంద్రరావు గారు, కొండలరెడ్డి గారు, ఇంకా తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా కొత్తగా ఈరోజే మరి మన టీఆర్ఎస్లోకి విచ్చేస్తున్న తమ్ముడు క్రిషాంక్ గారు, అదే రకంగా గౌరవనీయులు మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా నరసింహులు గుప్తా గారు, వారితో పాటు విచ్చేసిన పెద్దలందరికీ, భూపాలపల్లి నుంచి కూడా విచ్చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడు ఎక్కువ మంది స్పీకర్లు ఉన్నప్పుడు ఈ బాధ ఉంటుంది, చెప్పేదానికి ఏం మిగిలియరు అన్నట్టు వాళ్ళు. అందుకే నేను ఎప్పుడైనా కూడా ఇలా పెద్ద మీటింగ్లకు వచ్చినప్పుడు నా ఇంట్లో నా బిడ్డని అడిగి వస్తాను. నేను నా బిడ్డకు 10 ఏళ్ళు, మరి ఈరోజు మరి మీటింగ్ పోతున్న బిడ్డ ఏం మాట్లాడాలని అడిగిన ఈరోజు వచ్చేటప్పుడు ఇక్కడికి. ఏం చెప్పిందంటే, ఆనంద్ బాగా మాట్లాడతాడు కాబట్టి ఆనంద్కి నీకు ముందుగా మైక్ ఇస్తేనేమో నా తర్వాత చాలామంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు చాలా బాగా మాట్లాడతారని చెప్పి నువ్వు సపరేట్ కూర్చో అని చెప్పింది. మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలన్నట అంటే, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడినరు, నా తర్వాత మాట్లాడేటోళ్ళు ఇంకా జోరుగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చో అన్నది. ఆఖరికి మాట్లాడిపిస్తే ఏం చేయాలి బిడ్డ అన్న? ఏం లేదు, అందరు అన్నీ చెప్పిను, నాకు చెప్పేదానికి ఏం మిగిలేదని చెప్పి సపరేట్ కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉన్నది. ఎందుకంటే మనం టీఆర్ఎస్ పార్టీ ఎందుకు 16 సీట్లు గెలవాలనో చాలా స్పష్టంగా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా ఈ 71 సంవత్సరాల్లో ఏ రకంగా 2 జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఏ రకంగా విఫలమైనాయో, దేశ ప్రజలకు కనీస అవసరాలు తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇట్లాంటి కనీసమైన అవసరాలు 71 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా కల్పించలేకపోయినాయో చాలా స్పష్టంగా నిన్ననే వివరించి చెప్పడం జరిగింది. మరి ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆనాడు కేసీఆర్ గారు 2001లో పిడికెడు మందితో, మధుసూదనాచారి గారు పెద్దలు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇతర కొంతమంది పెద్దలతో ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ అనే స్వప్నాన్ని నేను సాకారం చేస్తాను, ప్రజల ఆశీర్వాదం ఉంటే తెలంగాణ సాధిస్తాను అని ఒక పిలుపునిచ్చినప్పుడు ఈరోజు మాట్లాడిన వాళ్ళే ఆ రోజు కూడా హేళన చేసినారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పొద్దున్న నుంచి నేను కూడా టీవీల్లో అదే రకంగా నా ఫోన్లో కూడా కొంతమంది పత్రికేయ మిత్రులు పంపితే చూసినాను. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని హేళన చేస్తూ ఈయనతోనేమవుతుంది, చూస్తే గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నాడు, ఈయనతోనేమవుతుంది, ఈయన తెలంగాణ తెస్తాడా, మస్తుగిన్నంత ఈ సొంటోళ్ళని మస్తుగా చూసినాం,
చెన్నారెడ్డి లాంటి పెద్దలతోనే కాలేదు, ఈయనతోనే ఏమైందని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరి నోరులు మూతపడే విధంగా ఇద్దరు ఎంపీలతో 2009లో ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిచిన టీఆర్ఎస్ బ్యానర్ మీద ఆ ఇద్దరు ఎంపీలతోనే కేంద్ర జాతీయ రాజకీయ వ్యవస్థను, కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని శాసించి మెడలు వంచి ప్రజాస్వామిక పద్ధతుల్లో ఒత్తిడి పెంచి తెలంగాణను తీసుకొచ్చిన ధీరోదాత్తుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు 16 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఆయన చేతుల్లో పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమేం సాధించుకోవచ్చో నిన్ననే విడమర్చి చెప్పడం జరిగింది. నిజంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మనం 16 మంది మాత్రమేనా అంటే 16 మంది కాం. ఈ దేశంలో అటు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం లేని వారు, ఇటు కాంగ్రెస్ అంటే ఇష్టం లేని ప్రజలు కోట్ల మంది ఉన్నారనే మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏ రాయి అయితేనేమి ఇక తలవల కొట్టుకోవడానికి అన్నట్టు కొన్ని రాష్ట్రాల్లో విధి లేక అనివార్యంగా, ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉన్నది, అక్కడ అయితే బీజేపీ కోటేయాలి లేదంటే కాంగ్రెస్ కోటేయాలి, మూడో రాజకీయ పార్టీ లేదు. రాజస్థాన్ ఉన్నది అదే పరిస్థితి. అట్లా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడనైతే ప్రాంతీయ పార్టీలు బలంగా లేవో, ఎక్కడనైతే అనివార్యంగా అయితే ఆయన లేకపోతే ఈయన అన్నట్టు పరిస్థితి ఉన్నదో అక్కడ మాత్రమే ఈరోజు జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి తప్ప నిజంగా చూస్తే దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా రాష్ట్రాల్లో ఎక్కడనైతే ప్రాంతీయ పార్టీలు మంచిగా వచ్చినాయో, ముందుకు వచ్చినాయో అక్కడ కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నమాట కూడా వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పక్కనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఉన్నదా కాంగ్రెసో బీజేపీ అడ్రస్ లేకుండా పోయినాయి. ఈరోజు జగన్కు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కు మధ్యన త్రికోణ పోటీ నడుస్తూ ఉన్నది. అటు పక్కనే ఉన్నది మన పాండిచ్చేరి కానీ తమిళనాడు కానీ, తమిళనాడులో అన్నా డిఎంకే, ఇంకొక పక్కకు పోతే కేరళకు పోతే బీజేపీ సోదిలో కూడా లేదు. అట్లా చూసుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు లేనే లేవు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన అవసరం ఏమున్నదంటే మనం 16 మందిని గెలిస్తే 16 మందిమే ఉండం. ఈ దేశంలో ఆ 16కు మరొక 116 తోడయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటది. కాబట్టి దేశ రాజకీయ వ్యవస్థను శాసించాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ప్రయోజనాలు సాధించుకోవాలంటే రాష్ట్రాలు బాగుపడితేనే, రాష్ట్రాలు బలపడితేనే దేశము బాగుపడుతుంది, దేశ ప్రజలకు లాభం జరుగుతుందనే సోయి వస్తేనే మనం రేపటి రోజున అనుకున్న విధంగా హక్కులు సాధించుకోవచ్చు. కాకపోతే ఈ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో రాజకీయాల్లో సహజంగా ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ సందర్భం వస్తే అక్కడక్కడ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు పెద్దపీట వేసి వారిని గౌరవించుకుంటూ ముందుకు పోయిన పరిస్థితిని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన పార్టీలో మీరు గమనించినట్టయితే ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా మరి తన ప్రయాణాన్ని, తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా మీ ముందున్నారనే విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు బాల్కా సుమన్ గారు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా కేసీఆర్ గారి నిరాహార దీక్ష నుంచి మొదలు పెడితే తర్వాత జరిగిన ఉద్యమంలో ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకొని, జైళ్లలో పోయి ఎన్నోసార్లు వీరోచితంగా విద్యార్థి నాయకుడిగా పోరాటం చేసిన మరి మన తమ్ముడు సుమన్ గారు మొదట 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచినారు, మొన్న చెన్నూరు శాసనసభ్యుడిగా గెలిచినారు. కాలం కలిసి వస్తే ఇంకా ఉన్నతమైన పదవుల్లో కూడా తప్పకుండా వారు కూడా ఉండే అవకాశం ఉంది. పక్కనే ఉన్న తమ్ముడు వాసుదేవరెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీ జేఏసీకి అధ్యక్షుడిగా ఆనాడు ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి. ఈరోజు ఆ తమ్ముడు కూడా వికలాంగుల కార్పొరేషన్కు అధ్యక్షుడిగా పనిచేస్తున్న పరిస్థితి. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అంటే దాదాపుగా మన మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సాధారణ ఎన్నికల తర్వాత అంతటి ప్రతిష్టాత్మకంగా జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు మీ ఆశీర్వాదంతో, జిహెచ్ఎంసీ ప్రజల ఆశీర్వాదంతో 150 స్థానాలకు గాను 99 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ గెలిస్తే గ్రేటర్ పీఠం మీద కూడా ఒక విద్యార్థి నాయకుడిని కూర్చోబెట్టిన ఘనత, బొంతు రామ్మోహన్ ని గ్రేటర్ హైదరాబాద్కు మేయర్ చేసిన ఘనత కూడా మన పార్టీ టీఆర్ఎస్కి దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా గ్రేటర్ హైదరాబాద్ పీఠం మీద విద్యార్థి నాయకుడు ఒక ఆయన కూర్చుంటే రామ్మోహన్ గారు డిప్యూటీ మేయర్ పీఠం మీద కూడా మరొక విద్యార్థి నాయకుడు ఫసీయుద్దీన్ బాబాను కూర్చోబెట్టిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీకి దక్కిందన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగర్తుర్తి శాసనసభ్యుడు గ్యాదర్ కిషోర్ గారు కావచ్చు, అదే రకంగా ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒక కీలకమైన కమిషన్, రాష్ట్రంలో దళితులు, గిరిజనులు వారి ప్రయోజనాలను పరిరక్షించే కమిషన్
దానికి కూడా ఒక ఉస్మానియా స్కాలరు మరి మనం గతంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారిని చైర్మన్గా నియమించింది కూడా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ లిమిటెడ్ టీఎస్కి కూడా చైర్మన్గా డాక్టర్ రాకేష్ అనే విద్యార్థి నాయకుడు జేఎన్టీయూ నుంచి వచ్చిన నాయకుడిని నియమించింది కూడా కేసీఆర్ గారు. ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్గా అవకాశం ఇవ్వడమే కాకుండా 2 సార్లు సత్తుపల్లి నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాన్ని కూడా ఆనాటి ఓయూజేఏసీ చైర్మన్ పిడమర్తి రవి గారికి కూడా ఇచ్చింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా ఇంకా జిల్లా స్థాయిలో చాలా పదవులు. కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అక్కడి విద్యార్థి జేఏసీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, అదే రకంగా బీసీ కమిషన్లో మెంబర్గా తమ్ముడు ఆంజనేయులు గౌడ్ గారు, అదే రకంగా ఎస్సీ కమిషన్లో మెంబర్గా విద్యాసాగర్ గారు, చెప్పుకుంటూ పోతే ఇంకా జెడ్పీటీసీలుగానైతే 10ల సంఖ్యలో ఎంతోమంది ఉన్నారు. ఇంకా చాలామంది చాలా స్థాయిల్లో తమ్ముళ్ళు కొత్త తరం రాజకీయానికి, కొత్త రక్తానికి రాజకీయాల్లో కొత్త నీరు రావాలనే దృక్పథంతో పెద్దపీట వేసింది ఒక ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే తమ్ముడు క్రిషాంక్ గారికి కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఒక మీరే కాదు, కవులు, కళాకారులు, న్యాయవాదులు, విద్యార్థులు అందరికీ కూడా పెద్దపీట వేసి టీఆర్ఎస్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వారికి అవకాశాలు ఇస్తూనే కొత్తగా వచ్చిన వారికి కూడా, ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి వారు రామచంద్ర తేజావత్ గారు, వారు ఒక ఐఏఎస్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఉద్యమంలో కలిసి వస్తే వారికి కూడా ఢిల్లీలో ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం ఇచ్చి, అంటే ఈ రకంగా అందరి సేవలు సమాజంలోని అన్ని వర్గాలకు సమతూకంగా పాటిస్తూ ఈరోజు తమ్ముడు ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు. ఆనంద్ గారు కూడా ఆనాడు డాక్టర్ల జేఏసీకి అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో వారు కూడా వారి వంతు పాత్రను పోషించినారు. నాగేంద్ర గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక ఉద్యమకారుడిగా వారికి టికెట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ వారికి ఒక కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చి వారిని కూడా గౌరవించుకున్నది టీఆర్ఎస్ పార్టీ. చెబుతూ పోతే వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కేవలం అధికారం కోసం, కేవలం పదవుల లాలసతో ఈరోజు ఒక పార్టీ విరహవేదన అనుభవిస్తూ ఉండవచ్చు. వారికి అర్థం కాకపోవచ్చు, వారు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు వారు ఈరోజు మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను గమనించినాను, ప్రశ్నలు కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 71 ఏళ్లలో స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని 55 ఏళ్ళు మీరే నడిపినారు కదా, ఎందుకు మరి దేశంలో ప్రజలకు ఇంకా తాగునీళ్ళకు గోసున్నది, ఎందుకు సాగునీరుకు గోస ఉన్నది, ఎందుకు కరెంటుకి ఇబ్బంది ఉన్నది, ఎందుకు రోడ్లు లేవు, ఎందుకు మోరీలు లేవు అని గట్టిగా అడిగితే నీళ్లు నవ్వులుతున్నారు. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏమంటున్నారు? అందుకే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతమైన దూషణలు, చిల్లరమల్లర మాటలు, చిచోరా విమర్శలు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక అలవాటుగా మార్చుకున్నది. ఒక మాట దయచేసి వారు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరుతుంటే మీరు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు? సంతలో కొన్నట్టు కొంటున్నారు, పశువుల్ని కొన్నట్టు కొంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు నిన్న చేరినారు. వారు ఏ పదవుల్లో లేరే, మరి వారెందుకు చేరినారు? ఈరోజు తమ్ముడు క్రిషాంక్ గారు చేరినారు, మరి వారెందుకు చేరుతా ఉన్నారు? మీ అధికార ప్రతినిధి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాయకులను కేవలం రాష్ట్ర స్థాయిలో కాదు, క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, మీ నాయకత్వం పట్ల ఎందుకు విశ్వాసం మీ కార్యకర్తల్లో సన్నగిలుతున్నది? ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినాయి డిసెంబర్లో 2018లో. శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిని, టీఆర్ఎస్లో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, నిజామాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, వరంగల్కి సంబంధించిన ఒకరిని, ఇంకా అదే రకంగా దాదాపు 4-5 ఎమ్మెల్సీలను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారు మీరు. మరి మేము అన్నాం ఆనాడు, ప్రజాస్వామ్యానికి ఏదో అపచారం జరిగిపోయింది, మీరు ఎంత కొన్నారు అని అడ్డగోలు మాటలు మేము మాట్లాడినామా? ఈరోజు రోజు మారుతున్నారు పార్టీలు దేశ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు రోజు కాంగ్రెస్ ఎంపీలకు కండువా కప్పుతా ఉన్నారు. అదే రకంగా రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీలను చేర్చుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా కొంటున్నారా? వాళ్ళు కూడా కొనుగోలు పనులను ఉన్నారా? ఈ రకంగా మాట్లాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకం తెచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో గౌరవ ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడే విధంగా చిల్లరమల్లర విమర్శలు చేయడం మానేసి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
కాంగ్రెస్ పార్టీ మిత్రులకు. మీ నాయకులే చెప్తా ఉన్నారు కదా, మీ శాసనసభ్యులే చెప్తున్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి గారి నేతృత్వంలో మా క్యాడర్లో జోష్ సచ్చింది అని మీ శాసనసభ్యులే చెప్తున్నారు. మరి క్యాడర్లో జోష్ సచ్చిందని మీ వాళ్ళే చెప్తుంటే, మీ నాయకత్వంలో చేవ లేదు, సత్వ లేదు, సమర్థులు లేరు మా పార్టీలో అని మీ నాయకులే చెప్తుంటే, ఇతరులను నిందించి ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టుకున్నట్టు ఈరోజు టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తే, కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పి నేను గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయినా ఎట్లాగో ఏప్రిల్ 11 నాడు పార్లమెంట్ ఎన్నికలకే పోతా ఉన్నాం, ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు మంచివా చెడ్డవా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరుగుతున్నాయా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయా అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇస్తారు. ఆ తీర్పు కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నేను పేర్లు చదవాలంటే కూడా పోషమ్మకి ఎన్ని పేర్లు ఉన్నాయని పేర్లు ఇడ. కాబట్టి ఇంతమంది పెద్దలు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, ఇంకా చాలామంది పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు వందల సంఖ్యలో చేరుతా ఉన్నారంటే ఎందుకు చేరుతున్నారో ఆలోచించకుండా, ఎందుకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయో ఆలోచించకుండా, మీ నాయకత్వంలో లోపం ఎక్కడుందో విశ్లేషణ చేసుకోకుండా చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మంచిది కాదనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మిత్రులందరికీ మీ అదే రకంగా పాత్రికేయ మిత్రుల ద్వారా, టీవీల ద్వారా తెలంగాణ ప్రజానీకానికి కూడా నిన్ననే మన ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను కూడా ఒక 2 విషయాలు, ఎందుకు టీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, ఎందుకు 16 మంది గెలవాలి అనే మాట నేను కూడా ఒక విషయాన్ని మీకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తాను. ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. 2014లో 5 ఏళ్ల కింద దేశంలో ఒక హవా ఉండే, మోడీ గారు గెలిస్తే ఏదో ఉద్ధరిస్తాడు, దేశానికి ఏదో మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఆనాడు ఓట్లు వేసినారు. 280 స్థానాలు గెలిచినారు మోడీ గారు. కానీ గెలిచిన తర్వాత ఏం చేసినారయ్యా నరేంద్ర మోడీ గారు అంటే, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. మాటలు జోరుగొస్తాయి కానీ పనులు మాత్రం జరగవు. మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. ఆనాడు ఎన్డీఏలో మొదలు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భాగస్వామి. వారం రోజులు గడవకుండానే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడవకుండానే జూన్ 2014 మొదటి వారంలోనే మన తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా, ఒక కాగితం ద్వారా తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు జరిగింది అది? ఎందుకంటే మందబలం ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఉండే, ఆ తెలుగుదేశం పార్టీ మందబలం బీజేపీ మీద ఒత్తిడి చేసి, కేంద్రం మీద ఒత్తిడి చేసి మన భూభాగాన్ని 7 మండలాన్ని తీసుకొని పోయి పోలవరంలో ముంచడం జరిగింది. తర్వాత మీరు ఆలోచించినట్టయితే 5 ఏళ్ల పాటు న్యాయంగా ఎప్పుడో జరగాలి హైకోర్టు విభజన. మన న్యాయవాదులు, విద్యార్థులు ఉద్యమించిన తర్వాత ఎప్పుడో జరగాలి. కానీ మొన్న 5 ఏళ్ల తర్వాత చివరికి దిగిపోయే ముందు హైకోర్టు విభజన జరిగిందంటే ఈ 5 ఏళ్ల జాప్యానికి కారణం ఏంది? తెలుగుదేశం పార్టీకి ఉన్న మందబలం. ఆ మందబలంతోనే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి హైకోర్టు విభజన కాకుండా అడ్డుకున్నది తెలుగుదేశం. అయితే దానికి తల ఊపింది, తల ఒగ్గింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకే ఈరోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. దేశంలో ఈరోజు ఒక్కటే సిద్ధాంతం నడుస్తున్నది, జిస్కా లాఠీ ఉస్కా భైంస్. ఎవరి దగ్గర కర్ర ఉంటే వాందే బర్రె, గంతే, మల్క పోవుడే. రైల్వే మంత్రి, మీరు చూడండి ఒకసారి ఆలోచన చేయండి, రైల్వే మంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్ర పైన ఉంటే ఆ రాష్ట్రానికి రైలు ఉరుకుతుంది. మమతా బెనర్జీ రైల్వే మంత్రి ఉంటే బెంగాల్కు రైలు ఉరుకుతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉంటే బీహార్కు పోతాయి. ఆఖరికి ఎటు దాకా పోతుందంటే లాలూ ప్రసాద్ గారు రైలు ఆయన అత్తగారు ఊరి దాకా కూడా రైలు వేసిండు ఆయన. ఇక తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బుల్లెట్ రైలు పెట్టిండు దేశంలో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినాక. యాడికి వెళ్ళాడికి పోతుంది రైలు? అది ఢిల్లీకి వెళ్ళి బయలుదేరి ముంబైకి పోతుంది, గుజరాత్ మొత్తం మీదకి వెళ్ళి దాటుకుంటా ముంబైకి పోతుంది. హైదరాబాద్కు మాత్రం రాదు. మనకద్దా బుల్లెట్ రైలు, మనకద్దా హై స్పీడ్ రైలు? ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కు మనం కూడా 6-7 గంటలలో రావద్దా? రేపటి రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హై స్పీడ్ రైలు వద్దా? హైదరాబాద్ నుంచి చెన్నైకి వద్దా? హైదరాబాద్ నుంచి అమరావతికి వద్దా? అందుకే ఆలోచించవలసిన అవసరం ఉన్నది. 16 మంది పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్కుంటే మనం ఇంకొక 100 మందిని తోడు చేసుకుంటే రేపు ఆ బుల్లెట్ రైలు ఉరుక్కుంటూ హైదరాబాద్కు, వికారాబాద్కు రాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జాతీయ ప్రాజెక్టు హోదా ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినారు. జాతీయ హోదా అంటే ఏంది? ఒక ప్రాజెక్టు కడుతుంటే ఆ ప్రాజెక్టుల రూపాయి ఖర్చు అయితే 90 పైసలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తాయి. మనం ఏం అడిగినాం? ఆంధ్రాకి ఇస్తే ఇచ్చినారు, మాకేం పర్వాలేదు,
మా కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఇవ్వండి, మాకు కూడా జాతీయ హోదా ఇవ్వండి ప్రధానమంత్రి గారు అంటే ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? మనకు మందబలం లేదు కాబట్టి, ఆయనకు బలం ఉన్నది కాబట్టి ఆయన ఆడింది ఆట, పాడింది పాట. రేపటి రోజున ఆ పరిస్థితి ఉండొద్దు. రేపు మీరు చూస్తే ఢిల్లీలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మోడీ గారి గ్రాఫ్ డౌన్ అవుతున్నది, ప్రతిష్ట మసకబారిపోయింది. మా అక్క చెల్లెళ్ళ పోపు డబ్బాల్లో ఏలు పెట్టినాడే, చేయి పెట్టినాడే, మొత్తంగా అక్క చెల్లెళ్ళకు కూడా కోపం వచ్చింది. రేపు ఎన్నిక ఎప్పుడు వచ్చినా మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఏ సర్వే చూసినా ఈరోజు ఎన్డీఏకి మెజారిటీ వస్తలేదు, యూపీఏకి వస్తలేదు. ఎన్డీఏకి 150, యూపీఏకి 100-110 తప్ప. ఇద్దరు కలిస్తే అవసరమైతే రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరు అలైబలై చేసుకున్నా కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయినా ఈ దేశానికి ఏం కర్మ పట్టింది? అయితే ఆయన లేకపోతే ఈయన ఇద్దరే ఉన్నారా? ఈ దేశంలో ఇక అంతకంటే గొప్పోళ్ళు లేరా? ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన ఈ దేశానికి ఆచరణగా మారింది. రైతు బంధు అనే పథకాన్ని మన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదాకా ఈ దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులు, ఎంతో మంది ముఖ్యమంత్రులు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఆలోచన ఎందుకు రాలేదు? రైతు బీమా అనే ఆలోచన ఎందుకు రాలేదు? మిషన్ భగీరథ ఆలోచన ఎందుకు రాలే? మిషన్ కాకతీయ ఆలోచన ఎందుకు రాలే? ఇలా పేర్లు మార్చి నకలు కొట్టొచ్చు. రైతు బంధు పేరు మార్చి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ అని పేరు పెట్టుకొని పోజులు కొట్టొచ్చు. కానీ వాస్తవం ఏంది? దేశంలో ఈరోజు కోట్లాది మంది రైతులకు అంతో ఇంతో సాయం వస్తున్నదంటే, దిగిపోయే ముందన్న మోడీ గారికి కొద్దిగా ఆలోచన వచ్చి మరి రైతులకు అంతో ఇంతో మేలు జరుగుతున్నదంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారి తెలివి కారణమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అట్లాంటి నాయకుడే రేపటి రోజున అవసరమైతే, సందర్భం వస్తే, దేశానికే దిశానిర్దేశం చేసే పరిస్థితి వస్తే అది మరి తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఆ అవకాశం ఉంటే దాన్ని జారవిడ్చుకుందామా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం మనకు చేసిన అన్యాయాల గురించే చెప్పుకోవాలంటే ఇంకో గంట సేపు చెప్పొచ్చు. నరేంద్ర మోడీ గారు, అదే రకంగా ఆయన సారథ్యంలోని ఎన్డీఏ లేదా అది వరకు ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఎన్నో రకాలుగా తెలంగాణను చిన్నచూపు చూసినాయి. అందుకే పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేది, యాచించడం కాదు, అడుక్కోవడం కాదు, శాసించాలే. అవసరమైతే రేపటి రోజున ఢిల్లీలో తెలంగాణ గల్లీలోని ఓట్లతో, తెలంగాణ గల్లీలోని తీర్పుతో ఢిల్లీలో అవసరమైతే నిలదీసి శాసించి మన హక్కులు, మన నిధులు సాధించుకునే పరిస్థితి ఉండాలి తప్ప ఢిల్లీ వీధుల్లో పోయి దేవిరించే పరిస్థితి మనకు ఉండొద్దంటే, అక్కడ పోయి యాచించే పరిస్థితి ఉండొద్దంటే 16కి 16 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలి. అది చేవెళ్ళ కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేదా ఆదిలాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఏ పార్లమెంట్లోనైనా గులాబీ జెండా 16కి 16లో ఎగరాలి. మిగతా ఒక స్థానంలో హైదరాబాద్లో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలవాలి. మొత్తం 17 మందిని తెలంగాణ ప్రజలు కట్టిన ఈ సద్దిమూటతో ఢిల్లీకి పోవాలి, దేశ రాజకీయ వ్యవస్థను శాసించి మన హక్కులు సాధించుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మరి మిత్రులు వికారాబాద్ నుంచి వచ్చిన మిత్రులు కానీ, కంటోన్మెంట్ నుంచి క్రిషాంక్ సారథ్యంలో వచ్చిన మిత్రులు కానీ, భూపాలపల్లి నుంచి వచ్చిన మిత్రులు కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ జై